ఇండస్ట్రీలో భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాలు కొన్నిసార్లు అట్టర్ ఫ్లాప్ అవుతాయి. స్టార్ హీరో హీరోయిన్స్ భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ ఊహించిన రిజల్ట్స్ అందుకున్న చిత్రాల గురించి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా 2025లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం అనూహ్యంగా మంచి విజయాన్ని అందుకుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటో చూద్దామా? రీసెంట్ కాలంలో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ అయినప్పటికీ డిజిటల్ ప్లాట్ఫామ్లలో విడుదలై సంచలనం సృష్టించడం మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఒక యాక్షన్ మ్యూజికల్ చిత్రం విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. గత సంవత్సరం విడుదలైన ఈ చిత్రం అప్పుడు డిజాస్టర్ అయింది. కానీ ఇప్పుడు అదే సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ లో సంచలనం క్రియేట్ చేస్తుంది. 2025లో వచ్చిన ఈ సినిమా ఘోరంగా పరాజయం పాలింది. కానీ సుమారు 14 నెలల తర్వాత అది ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి వచ్చినప్పుడు ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తున్నారు. ఇప్పుడు అది టాప్ ట్రెండింగ్ సినిమాగా నిలిచింది. మనం మాట్లాడుకుంటున్న ఆ సినిమా పేరు బాదాస్ రవికుమార్. ఇందులో బాలీవుడ్ స్టార్ హిమేష్ రేష్మియా ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ బాదాస్ రవికుమార్ మూవీ విషయానికి వస్తే ఈ కథ 1989వ సంవత్సరంలో జరుగుతుంది. ఈ సినిమా ప్రధాన పాత్రలో నటించిన రవికుమార్ సస్పెండ్ చేయబడిన ఒక నిర్భయమైన ఢిల్లీ పోలీస్ అధికారి. అతని శైలి ఎంత విలక్షణంగా ఉంటుందో అంతే ప్రమాదకరంగా కూడా ఉంటుంది. ఒక ప్రత్యేక మిషన్ మీద అతన్ని తిరిగి విధిలోకి పిలిచినప్పుడు కథ మలుపు తీసుకుంటుంది. దొంగలించబడిన ఒక ఫిలిం రీల్ ను తిరిగి పొందటమే ఈ మిషన్ లక్ష్యం. ఇది వినడానికి చిన్న విషయంగా అనిపించొచ్చు, కానీ ఆ రీల్లో భారతదేశపు అగ్రశ్రేణి రహస్య ఏజెంట్ల సమాచారం, క్షిపణి కోడ్లు ఉన్నాయి. ఆ రీల్ ను తిరిగి తీసుకురావడానికి రవికుమార్ మస్కట్ కు వెళ్తాడు. అక్కడ అతనికి కార్లోస్ ఫెడ్రో పాంతర్ అనే ఒక క్రూరమైన విలన్ ఎదురవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా. అలాగే బాదాస్ రవికుమార్ సినిమాకు ప్రభుదేవ కొరియోగ్రాఫర్, దర్శకుడు, ప్రతి నాయకుడి పాత్ర పోషించారు. ఆయనతో పాటు కీర్తి కులహరి, జానీ లివర్, సౌరభ్ సచ్దేవ, సంజయ్ మిశ్రా, మనీష్ వాధ్వా వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కీత్ గోమ్స్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని 20 కోట్లతో నిర్మించగా దేశవ్యాప్తంగా కేవలం 10 కోట్లు మాత్రమే వసూలు చేసిందని సమాచారం. ఈ సినిమాకు హిమేష్ రేష్మియా సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్స్టార్ లో విడుదలైంది. జియో హాట్స్టార్ లో టాప్ 10 జాబితాలో బాదాస్ రవికుమార్ 7వ స్థానంలో ట్రెండింగ్ లో ఉంది. థియేటర్లో ఫ్లాప్ అయింది, కానీ ఓటీటీలో మాత్రం దూసుకుపోతుంది.